ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసేశాము, పైరసీ అనే పెనుభూతాన్ని బాటిల్లో బంధించేశామను సంబరపడే లోపు ఐబొమ్మ 1, 2 అని పైరసీ మిర్రర్ వెబ్సైట్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. ఇమ్మడి రవిని కాల్చి పారేయాలని సినిమా వాళ్ళు అంటుంటే ప్రేక్షకులు మాత్రం అతను ఒక రాబిన్ హుడ్ అని మోరల్ సపోర్ట్ ఇస్తూ లీగల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా ముందుకొస్తున్నారు. కొందరు పైరసీ అనే రాక్షసికి అసలు కారణం సినిమా టికెట్లు రేట్లు అంటుంటే మరికొందరు మంచి సినిమాలు రావడం లేదు, అన్ని లెక్క బొక్క సినిమాలే అంటున్నారు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ కేవలం 99 రూపాయలకే మన మట్టి వాసన వచ్చే మొరట ప్రేమ కథ రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ అయింది. కథ బాగుంది, కథనం బాగుంది, కాస్టింగ్ బాగుంది, మ్యూజిక్ అదిరిపోయింది. అన్నింటికి మించి హీరోయిన్ మన తెలుగు అమ్మాయి అందంగా ఉంది, అద్భుతంగా నటించింది. ఓ తెలుగు సినిమా ప్రేమికులారా, ఈ పల్లెటూరు నాటు ప్రేమ కథా చిత్రాన్ని చూడండి, ఆదరించండి, తెలుగు సినిమాని బతికించండి, ఈ పైరసీ అనే భూతాన్ని నిర్మూలించండి. సినిమా బాలేకుంటే అమీర్పేట్ చౌరస్తాలో కట్ డ్రాయర్ మీద ఉరుకుతా అని దర్శకుడు శైలు అన్నప్పుడు అందరూ అది పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు. కాదు, తన సినిమా మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకం నిజమైంది. సినిమా రాజు వెడ్స్ రాంబాయి బ్లాక్ బాస్టర్ అయింది. టికెట్ రేటు కేవలం 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడే మీ టికెట్ బుక్ చేసుకోండి, రాజు వెడ్స్ రాంబాయి చూసేయండి.